హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఐసెట్ మనకి 24th నిన్న మనకి కాలేజ్లో రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో గాయ్స్, సెకండ్ కౌన్సిలింగ్ మనకి నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అయిపోతుంది. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, అక్క ఫస్ట్ కౌన్సిలింగ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుందా అని అడుగుతున్నారు. క్యాన్సిల్ అవుతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే అలాగే అక్క మేము మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాము. ఒకవేళ మాకు నచ్చిన కాలేజ్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటు మాకు అలానే ఉంటుందా అని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళి మీరు ఒక లెటర్ అనేది రాయాలి. ఆ కాలేజ్లో ఒక లెటర్ అని రాసి అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్లు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి మీ సీట్ అనేది హోల్డ్లో పెట్టుకోవాలి. హోల్డ్లో పెట్టుకుంటే ఆ మ్యామ్స్ చెప్తారు ఏంటి అంటే, నీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు పార్టిసిపేట్ చెయ్యి. మాకు జిరాక్స్లన్నీ కొంత ఫీ అనేది, ఒక అడ్మిషన్ ఫీ 1500 కట్టించుకుంటారు. అవన్నీ ఇచ్చి లెటర్ రాసి నువ్వు నీ సీట్ అనేది హోల్డ్లో పెట్టుకోవచ్చు. హోల్డ్లో పెట్టుకొని ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో నువ్వు నచ్చితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ నీకు రిటర్న్ ఇస్తారు. ఆ రిటర్న్ తీసుకొని వెళ్ళి నీకు నచ్చిన కాలేజ్లో సెకండ్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ అది నచ్చక మళ్ళీ నేను ఫస్ట్ కౌన్సిలింగ్లోనే జాయిన్ అవుతాను అనుకుంటే మీ సీట్ అనేది హోల్డ్లో పెట్టుకోవచ్చు. సో గాయ్స్, ఇంకా ఎవరైనా అలా చేయకపోతే చేయండి, తప్పు అయితే చేయొద్దు. డేట్స్ అయితే అయిపోయాయి. అలాగే సెకండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవసరం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫామ్ రిజెక్ట్ అయిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు, అది కంపల్సరీ. సో గైస్, ఎవ్వరు ఇదే ఇంకా మీకు సెకండ్ కౌన్సిలింగ్ లాస్ట్ కౌన్సిలింగ్ అవుతుంది. సో గైస్, ఇంపార్టెంట్గా చెప్తున్నాను, ఎవ్వరు ఏ తప్పు చేయొద్దు. ప్రతి ఒక్క విషయం నేను ఇన్ డీటెయిల్గా మీకు వీడియో అనేది చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.